నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, సహజంగా దేవుడికి మనం ఒక మొక్కు మొక్కుకుంటాం. ఏదో కష్టకాలంలో ఉన్నప్పుడు, లేదా మన సమస్య తీరినప్పుడు, తీరాలను ముందుగాను ఏదో కావాలను, సహజం కదా, మానవ సహజం. అవి ఒక టైం పెట్టుకోను, ఈ సమయానికల్లా స్వామి నేను అది చెల్లించుకుంటాను, పలానా కొబ్బరికాయ కొట్టుకుంటాను, లేకపోతే నీ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను, ఇలాంటివి కొన్ని సందర్భాల్లో కాస్త మర్చిపోతూ ఉంటాం. తర్వాత గుర్తుకు రాగానే ఒకలాంటి భయం అనిపిస్తుంది. అరే, నేను అనుకున్నాను, ఇది నేను చేయలేకపోవటం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? లేదు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు దాని వల్ల వచ్చిందని అప్పుడు గుర్తొస్తుంది. అది కూడా అడుగుదాం అనుకున్నాను. ఇది కరెక్ట్. ఏదైనా సమస్య రాగానే దాని వల్లే వచ్చింది, దీనికి కనెక్ట్ చేసుకుంటాం మనం. అది అంటే మరి మర్చిపోతే ఏంటమ్మా, దానికి ఏంటి అసలు? మొక్కుకోవడం అంటే ఏంటమ్మా? ముడుపు కట్టడం, మొక్కుకోవడం అంటే ఏమిటి? మనకు ఒక సమస్య, మాట ఇవ్వడం. అంతేగా, మాట ఇవ్వడం. పోనీ అది అంతే కదా. అంతేగా. అమ్మా, నువ్వు నాకు ఈ కష్టంలోంచి నన్ను గట్టెక్కిచ్చు, నేను నీకేదో కొబ్బరికాయ కొడతాను, ఈ ఆపదలోంచి బయటకు వస్తే కొబ్బరికాయ కొడతాను, లేదా గుడికి వస్తాను, లేదా 100 రూపాయలు 1000 రూపాయలు నీ హుండీలో వేస్తాను అని ఎవరి స్థాయిని అనుసరించి వాళ్ళు అనుకుంటారు. అవును కదా. అట్లాంటిది అంటే మాట ఇచ్చి తప్పారు, అంతే కదా. తీర్చకపోతే అంతే. మాట ఇచ్చి తప్పడం పెద్ద తప్పే కదా, అసత్య దోషం కదా. ఎవరికన్నా ఇస్తా వాచా దోషం అంటూ ఉంటారు. అంటే వాక్కుతో తొందరపడి ఎవరితో అన్న మాట అంటే ఆ మాట నిలబెట్టుకోకపోతే అసత్య దోషం వస్తుంది. అందువల్ల చాలా పెద్దది అసత్య దోషం. అసత్య దోషం ఇట్లా ఉండగా మళ్ళీ మనకేదో ఇబ్బంది వచ్చింది. ఒకసారి ఇబ్బంది వచ్చినప్పుడు కదా మనం మొక్కుకున్నాం, అంటే ఇబ్బందులు వచ్చాయి కదా. అంతకుముందు మొక్కుకోకముందు కూడా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వస్తే ఏమైంది? మళ్ళీ మొక్కుకుని ఇబ్బంది నుంచి బయటపడాలంటే యు ఆర్ గిల్టీ ఆఫ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దట్. అక్కడ దేవుడు కాదు మనని బాధ పెట్టేది ఏమిటి? యువర్ గిల్ట్ ఫీలింగ్. నేను అది తీర్చలేదు అన్న గిల్ట్ ఈ కష్టానికి కారణం అని అనుకుంటున్నాం. ఆ మొదటిసారి కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇంతకు ముందు మొక్కుకుని మానలేదే, అయినా కష్టం వచ్చిందా లేదా? అవును. ఇప్పుడు కూడా అలాగే వచ్చిందని ఎందుకు అనుకోవటం లేదు? నీ తప్పు నీకు తెలుసు గనక. అంటే నువ్వేదో చేస్తానని చెయ్యలేదు, మాట ఇచ్చి తప్పావు, అబద్ధం ఆడావు, మరి నీకు ఇదవుతుంది కదా. ఆ గిల్ట్ ఏదైతే ఉందో, అపరాధ భావన ఏదైతే ఉందో, అది నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నామమ్మా, మనం బ్యాంకుకి కట్టాలా అక్కర్లేదా? కట్టకపోతే ఏమవుతుంది? బ్యాంకు నుంచి ఒక నోటీస్ వస్తుంది మీరు కట్టాలి అని. అలాగే మనకి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, ఆ ఇబ్బంది ఏమిటంటే బ్యాంక్ నుంచి వచ్చే నోటీస్ లాంటిది, యూ హ్యావ్ టు పే అని. అంతే తప్ప దేవుడేమీ శాడిస్ట్ కాదు. మనం చెయ్యకపోతే పనిష్ చేయడైనా గుర్తు చేస్తాడు. మనం నిజంగా పనిష్ చేసేది మన అంతరాత్మ. సరే, అది లేని వాళ్ళు అంటావా? వాళ్ళని మనుషులుగానే మనం పరిగణించం కదా, అంతరాత్మే లేని వాళ్ళు. కానీ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు దయామయుడు కదా, నేను మర్చిపోతే మాత్రం నన్ను బాధ పెడతాడా అనే మొండితనం, మూర్ఖత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంతరాంతరాల్లో తెలుసు, పైకి ఇట్లా చెప్పిన తెలియకుండా ఎందుకు ఉంటుంది? అదే కదా. అసలు ఈ మాట ఎందుకు మాట్లాడాడు? మనసులో తెలుసు కనుకే మాట్లాడాడు కదా. తన్ని తాను సమర్థించుకుని నాతో మాట్లాడాడంటే నేను సరేలే అని అంటే, నేను సరే అన్నటువంటి మాట మీద ఆధారపడి తప్పు నా మీదకి నెట్టేసి తను తప్పించుకోవడానికి చేసే పని ఇది. అంతే, అంతకన్నా మరొకటి కాదు. కనుక మొక్కుకోవడం అన్నది ఆపదలో ఎవరికన్నా అనిపిస్తుంది, ఈ కష్టం తీరిస్తే నేనేదో ఒకటి చేస్తాను అని, నాకు ఇది ఇస్తే ఏదో ఇస్తాను అని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దాహం వేస్తోంది, అక్కడికి వెళ్ళి కూల్ డ్రింక్ షాప్లో మంచినీళ్ళలో కూల్ డ్రింకో తీసుకుంటాను, డబ్బు ఇచ్చి తీసుకుంటాను. ఒకవేళ డబ్బు ఇవ్వలేదు, నా దగ్గర డబ్బు లేదనుకో, తెలిసిన వాళ్ళైతే అమ్మ ఇంటికి వెళ్ళి నీకు డబ్బు ఇస్తాను, నాకు ఆ కూల్ డ్రింక్ అని తీసుకున్నా. నాకు అప్పటికి ఆపదలోంచి నేను బయటపడ్డా, దాహంలో నుంచి. నేను తీర్చకపోతే ఏమైంది? నేను వాళ్ళకి ఇవ్వాల్సిన 10, 20 ఇవ్వలేదనుకో, మాట తప్పడం కాదు, రేపు పొద్దున ఇవ్వరు. ఒక రకమైన దొంగతనమే అది. అబద్ధమైంది, దొంగతనమైంది. వాళ్ళ దగ్గర నుంచి వస్తువు తీసుకుని అబద్ధం ఆడి దొంగతనం చేశారు. రెండు జరిగినాయి. అంతే దేవుడి దగ్గరైనా అంతే. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారమ్మా. అంతే కదా. ఇప్పుడు మనకి నేను ఇస్తాను, నా దగ్గర లేదు డబ్బు,
రేపు ఇస్తానమ్మా, తర్వాత ఇస్తాను, నాకు ఇది ఇవ్వని తీసుకున్నా. అవును, తీసుకున్నప్పుడు ఇవ్వాలా అక్కర్లేదా? ఖచ్చితంగా. అలాగే నువ్వు నాకు ఆ కష్టం తీర్చు, నేను నీకు ఇది ఇస్తానన్నా, ఆ పని నాకు చేసి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ పని చేయడం అన్నది ఏంటి, ఇక్కడ నేను వస్తువు చెప్పాను. అట్లా కాకుండా అమ్మ నాకు ఈ సహాయం చేసి పెట్టమని అడిగా, సహాయం చేసి పెట్టినప్పుడు చెయ్యాలి కదా. నేను ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మోసుకెళ్ళలేనమ్మా, నా ఈ సూట్ కేసో బియ్యం బస్తానో నువ్వు ఇక్కడికి తీసుకురా అని అడిగాను. తీసుకొచ్చారు, ఇవ్వాలి కదా 10 రూపాయలు వాళ్ళకి కూలి. ఇవ్వకపోతే ఏమైంది? దేవుడి దగ్గర కూడా అంతే. అంటే దేవుణ్ణి నేను దిగజార్చానని కాదు ఇక్కడ చెప్పడం, మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంచేత ఇక్కడ మాట తప్పిదు. కొంతమంది ఉదారంగా పోతే పోన్లే అని ఊరుకుంటే ఊరుకోవచ్చు, కానీ మన దగ్గర మన గిల్ట్ మనకుంది కదా, మనని బాధ పెట్టేది మన దోషం అంతే. అంటే దీన్ని మనం తప్పనిసరిగా తీర్చాలి. ఇంతగా సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అవతల వాళ్ళకి అర్థమయ్యేదాకా చేయలేం గనక అలా తీర్చకపోతే ఇలా కష్టం వచ్చింది, ఇలా తీర్చకపోతే అలా కష్టం వచ్చింది అని కథలు చెప్తూ ఉంటాం మనం. దేవుడికి మొక్కుకున్నామండి, మొక్కు తీర్చడం మర్చిపోయాము, అందువల్ల ఇట్లా అయిందేమో, మళ్ళీ మాకు గుర్తు చేశాడు గనక మేము తీరుస్తామనగానే తీరిపోయింది, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం మాట తప్పకుండా ఉండడానికి. ఓకే, సో మర్చిపోకుండా ఉండాలి, మొక్కులు తీర్చాలి. అసలు తొందరపడి మాట ఇవ్వడం దేనికమ్మా, ఇస్తే నిలబెట్టుకోవాలి. తొందరపడొద్దు, అది కూడా కరెక్ట్ కదా. ఒక సమస్య రాగానే 100 మొక్కులు మొక్కుకుంటాం, 100 మొక్కుకుని అన్ని మర్చిపోతాం, చాలా మర్చిపోతారు. ఏదో 1 2 గుర్తుంటే అన్ని గుర్తుండవు. అవును, కాబట్టి అందరి జీవితంలోనూ అనుభవమేనమ్మా, ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఇవాళ ఇక్కడ కబుర్లు చెప్తున్నాం గనక మీరు నేను కూడా అట్లాంటి పనులు చేయలేదని చెప్పలేం. అవునమ్మా, అవును. ఏమో ఏ ఇబ్బందిలోనో ఉండమ్మో, ఈ ఆపద నుంచి గట్టెక్కితే చాలనుకుని ఏదో ఒకటి అనేస్తాం. కానీ అన్నవి 2 3 4 ఉండి అందులో ఏదో ఒకటి గుర్తుండి మిగిలిన తీర్చలేకపోవడం అన్న జరిగితే జరగచ్చు. కానీ ఎప్పుడన్నా ఖాళీగా ఉండి ప్రశాంతంగా నేనేమన్నా మొక్కుకున్నానా దేవుడి దగ్గర అని అనుకుని తీర్చుకోవడం మంచిది. ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మనం ఇవ్వాల్సింది ఇవ్వడం మానేస్తే బాగుండదు కదమ్మా. బ్యాంకు దగ్గర కొంచెం పర్వాలేదు, వాళ్ళు ఆగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆగరు కదా, ఇంకేదైనా ఆగరు కదా. ఏ మార్వాడి దగ్గర తీసుకుంటేనో, కాబూలీ వాళ్ళ దగ్గర తీసుకుంటేనో ఆగరు కదా. అట్లా ఎవరికి ఎక్కడికెక్కడ తేడాలు ఉంటాయి. మాటిస్తే మాటే చెల్లించుకోవాలి. మర్చిపోయినట్టు కూడా మనకు గుర్తు లేదనుకో, గుర్తుండదు. మన ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని, అయ్యా నేను నీకు ఏదన్నా అన్నానా, మర్చిపోయానా, గుర్తు చెయ్యి, లేదా ఇదిగో నేను నీకు హుండీలో ఇంత వేస్తున్నాను, దానికి ఏమన్నా ఉంటే క్షమించు అని ఒక మాట అనేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి వాటర్ బాటిల్ దగ్గర అనుకో, నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను, కూల్ డ్రింక్ తీసుకున్నాను, దాని రేట్ ఎంత నాకు గుర్తు లేకపోతే వెళ్ళి ఇస్తాం. ఇచ్చామా ఎంత అయితే అంత తీసుకోలేదా, ఆపదలో ఇచ్చావు గనక రేటు కూడా కాదో 100 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చావు అనుకో, అంతే అంతే. అట్లా అనమాట, అట్లా చెయ్యొచ్చు. రైట్. నమస్తే నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.